అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ అవి ఇస్తుంటే చాలామంది అపోహలు పడతా ఉంటారు. అంటే కొంతమందికి వాళ్ళకి మనసులో ఉండిపోతాయి అన్నమాట కొన్ని మిత్స్. వాటిని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. జనరల్గా ఆస్మా పేషెంట్స్ వీళ్ళకి వస్తారు కదా, ఇన్హేలర్ డివైజెస్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వద్దు డాక్టర్, మాకు ట్యాబ్లెట్స్ రాసివ్వండి, ఇన్హేలర్స్ ఏమి వద్దు డాక్టర్ అని అడుగుతారు అని చెప్తారు. అదేంటి, దీనికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇదే, సో ప్లీజ్ ఇవి యూజ్ చేయండి, కరెక్ట్ పద్ధతిలో యూజ్ చేయండి అని నేను చెప్పినప్పుడు అలవాటు పడిపోతామేమో డాక్టర్, ఒకసారి అలవాటు చేసుకుంటే అంటారు. అసలు అలవాటు పడిపోవటం అంటూ ఏమీ ఉండదు. మీకు డాక్టర్ అన్ని మంచి చెడు అన్నీ ఆలోచించే చెప్తారు. ఏదైతే డిసీజ్ ఉందో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మీరు మీ సొంత అపోహలు పెట్టకుండా చెప్పిన ట్రీట్మెంట్ వాడండి. అట్లా అలవాటు పడిపోవడం అంటూ ఏమీ ఉండదు. ఇన్హేలర్ డివైస్ వాడితే మీ సిమ్టమ్స్ అనేవి, అంటే పిల్లి కూతురు కానీ ఆయాసంగా దగ్గు కానీ అవి తగ్గుతాయి. ఇంకా ఫ్యూచర్లో అటువంటివి రాకుండా కంట్రోల్ కూడా చేస్తాయి. సరేనా? ఇంకోటి, కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా డాక్టర్ వీటికి అని అడుగుతున్నారు. యాక్చువల్గా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వీటన్నిటికన్నా ఇన్హలేషన్ డివైస్తో యూస్ చేసేదే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రొవైడెడ్ మీరు టెక్నిక్ కరెక్ట్గా యూస్ చేయాలి. ఇంకా నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఇన్హేలర్ డివైస్ విత్ స్పేసర్ ఏ విధంగా యూస్ చేయాలి, ఇంకా రోటా హేలర్ విత్ రోటా క్యాప్స్ ఏ విధంగా యూస్ చేయాలి చెప్పాను. ఒకసారి ఆ పాత వీడియోస్ చూడండి. టెక్నిక్ కరెక్ట్గా యూస్ చేసి అయిపోయిన తర్వాత నోరు శుభ్రంగా పుక్కిలించుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ ఆస్మా కానీ సిఓపిడి కానీ ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతుంది. కొంతమంది చిన్న కిడ్స్ వస్తారు, వచ్చినప్పుడు ఒక 3 years 4 years బ్రాంకైటిస్ ఆ విధంగా వస్తూ ఉంటారు. వీజ్ ఆడిబుల్గా వినిపిస్తూ ఉంటుంది. మనము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇన్హేలర్ విత్ స్పేసర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు, మేడం చిన్న పిల్లోడు కదా, ఇప్పటి నుంచే బిగిన్ చేస్తే ఇంకా పెద్ద అయ్యే వరకు వాడుతూ ఉండాల్సి వస్తుందేమో, వద్దులేండి డాక్టర్ అంటారు. ఇది మీ అపోహ మాత్రమే. మీ అపోహ ద్వారా మీ బిడ్డలు బాధపడకూడదు. సో ఈ అపోహలు అనేది బ్రేక్ చేయండి. ఇంకా మీకు వేటి గురించి ఇటువంటి డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, వాటికి నేను ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ.